హాయ్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, టీవీలలో అసభ్యకరమైన కార్యాలు ప్రదర్శిస్తూ అనేకుల్ని ఆకర్షిస్తున్నారు. ఎందుకని అడిగితే వారికంటూ ఒక ఐడెంటిటీ పొందుకోవాలని ఎంతో ప్రయాసతో ఉన్నారు. ఈ లోకమిచ్చే ఐడెంటిటీ వారి పతనానికి, నాశనానికి దారితీస్తుందని వారు గ్రహించలేకపోతున్నారు. మరి దేవుని పిల్లలుగా క్రైస్తవ సమాజంలో ఉంటున్న మనందరికీ కూడా దేవుడు కూడా మనకు ఒక ఐడెంటిటీ ఇస్తాడని మనం ఎప్పుడైనా గమనించామా, ఆలోచించామా? బైబిల్లో చాలామంది భక్తులకి దేవుడు నీతిమంతుడైన నోవాకి, విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాంకి, నా హృదయానుసారుడైన దావీదికి, పరిశుద్ధతను కాపాడుకున్నవాడు అని యోసేపుకి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఒక గుర్తింపుని అనుగ్రహించాడు. ఈరోజు మనము కూడా అలాంటి ఐడెంటిటీ పొందుకోవాలంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి అంటాడు, ఏ మ్యాన్ నెవర్ ఎస్టిమేటెడ్ బై హిస్ ర్యాంక్ బట్ బై హిస్ క్యారెక్టర్. ఒక వ్యక్తి తన స్థాయిని బట్టి పరిగణించబడ్డంట కానీ వ్యక్తిత్వాన్ని బట్టి పరిగణించబడతాడు. ఈరోజు ఆ వ్యక్తిత్వం కాపాడుకోవాలన్నా, పొందుకోవాలన్నా మనం ఏం చేయాలి? కీర్తనలో 119 అంటాడు, యవనులు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకుంటారంటే దేవుని వాక్యం పట్టే కదా. ఈరోజు మనం కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మనం కూడా క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోగలం. మంచి ఐడెంటిటీని పొందుకోవాలి అంటే మనకి మంచి క్యారెక్టర్ ఉండాలి. సో థింక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.